శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి వసంతపక్ష ప్రయుక్త తిరుకళ్యాణ నవాన్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనాటి నుంచే మనకి ఆన్నికం అనేది ప్రారంభమవుతుంది. నేటి రోజున సప్తమి. ఈనాడు కార్యక్రమం ప్రారంభమయ్యి మనకి పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. అలాగే నేటి రోజున ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు ముందుగా మనకి అగ్నిమథనము, ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాలను పూర్తి చేసుకుని తదనంతరం మనం గరుత్మంతుని యొక్క పటాన్ని మనం ఎగరవేస్తున్నాం, గరుడ ధ్వజాన్ని. ఈ గరుడ ధ్వజాన్ని ఎగరవేయటం వల్ల మనకి ఉత్సవం ప్రారంభమైందనేటువంటి సంకేతం మనకి తెలుస్తోంది. ఈ గరుడ ధ్వజం ఉత్సవాలు ఎంతవరకు కొనసాగుతాయో అంతవరకు కూడా స్వామి యొక్క ధ్వజస్తంభానికి గరుత్మంతుని యొక్క పటం రెపరెపలాడుతూ ఉంటుంది. అలాగా ఈనాడు జరిగినటువంటి కార్యక్రమంలో మనకి గరుడ ఉపాసన చాలా విశేషమైనదిగా చెబుతారు. ఎవరైతే గరుత్మంతుడిని ఉపాసిస్తారో వారికి గర్భస్థమైన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి సత్సంతాన సిద్ధి కలుగుతుందని, నాగ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయని మనకి చెబుతున్నారు. అంతేకాకుండా గరుత్మంతుడి యొక్క ఉపాసన వల్ల మనకి గొప్పనైనటువంటి విజ్ఞానం కూడా కలుగుతుందని మనకి వేదాంత దేశకుల చరిత్ర చూస్తే మనకి తెలుస్తోంది. వేదాంత దేశకులు అనేటువంటి మహానుభావుడు గరుత్మంతుడిని ఉపాసించి ఆయన ప్రసాదించినటువంటి హయగ్రీవ యొక్క మూర్తిని ఆరాధించి గొప్పనైనటువంటి విజ్ఞానం పొందినట్లుగా మనకి వారి చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇలాగా గరుడ ఉపాసన అనేది చాలా విశేషమైనటువంటిది. ఇలా ఈ గరుడ పటాన్ని ఎగరవేసేటువంటి సందర్భంలో ఎవరైతే సంతానార్థులు ఉన్నారో వారికి గరుడ ప్రసాదం అనేటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఎవరికైతే సంతానం లేదో వారికి సత్సంతాన సిద్ధి కలుగుతుందనేటువంటి ఒక విశ్వాసం అనాదిగా మనకి కొనసాగుతూ ఉన్నది. ఆ విధంగా ఇక్కడ భద్రాచల క్షేత్రంలో ప్రతి సప్తమి నాడు, అంటే చైత్ర శుద్ధ సప్తమి నాడు ఆన్నికం ప్రారంభమయ్యే రోజున ఈ గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూర్ణిమ నాడు ధ్వజ ఆరోహణ రోజున ఎలా అయితే చేస్తారో ధ్వజ అవరోహణ రోజున కూడా అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా ఈ సమయంలో నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనకి సత్సంతాన సిద్ధి కలుగుతుందని, ఎవరికైతే సంతానం లేకుండా ఉన్నారో వారికి అది సంప్రాప్తిస్తుందనేటువంటి విశ్వాసం ఉన్నది. ఆ విధంగా ఇక్కడ మహిళామణులందరూ కూడా ఎవరైతే ఉన్నారో పుత్రార్థులు వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని ఆలయం వెనక తీసుకుని నియమబద్ధంగా వాటిని స్వీకరించడం జరుగుతుంది. అలా తీసుకుని కలిగినటువంటి వారు ఉన్నటువంటి తార్కాణాలు కూడా మనం కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రసాదం ఈ గరుడ ప్రసాదం. జై శ్రీరామ్.